देश में और सरकार में ठेकेदारी प्रथा चलाते हैं। क्यों चलाते हैं? रिजर्वेशन को खत्म करने के लिए। దేశంలో ఉండేటటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థను పెంపొందించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? కేవలం రిజర్వేషన్లు తొలగించాలి అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ కుట్ర జరుగుతూ ఉంది. लड़ाई इस बात की भी है, वो रिजर्वेशन को खत्म करना चाहते हैं, हम रिजर्वेशन को 50% से ज्यादा बढ़ाना चाहते हैं। ప్రధానమైనటువంటి యుద్ధం ఎందుకు జరుగుతుందంటే వారు రిజర్వేషన్లు సమూలంగా తీసివేయాలంటున్నారు. కానీ మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 50% రిజర్వేషన్లను ఇవ్వాలనుకుంటూ ఉన్నాము. भाई और बहनों, हिंदुस्तान में अगर आप पिछड़ों की, दलितों की, आदिवासियों की आबादी जोड़ दें तो ये मेजॉरिटी बनती है। మిత్రులారా, స్నేహితులారా, దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలు అంటే గిరిజనులు కానివ్వండి, వెనకబడ్డటువంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరి యొక్క గణన గనక మనం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. कम से कम 50% पिछड़ा वर्ग है। కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. కమ్సే కమ్ అంటే కనీసం 50% మంది వెనుకబడినటువంటి తరగతుల వారు ఉన్నారు. 15% దళిత్, 8% ఆదివాసీ. 15% దళితులు, 8% ఆదివాసీలు ఉన్నారు. 15% మైనారిటీ और 5% गरीब जनरल कास्ट के लोग. 15% మైనారిటీలు ఉన్నారు. మిగతా 8% ఎవరైతే ఉన్నారో వారంతా జనరల్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. अगर आप इन सबको जोड़ दो 90% से ज्यादा बनता है. మీరందరినీ కన్నా కలిపినట్టయితే వీరందరూ 90%కి సరిసమానం అవుతారు. मगर इन लोगों को हिंदुस्तान में भागीदारी नहीं मिलती. కానీ భారతదేశంలో వీళ్ళకి ఎప్పుడూ భాగస్వామ్యం దొరకదు. इसीलिए हमने निर्णय लिया है कि जैसे तेलंगाना में जाति जनगणना हुआ वैसे ही हिंदुस्तान में जाति जनगणना होने वाला है. కాబట్టి మేము ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నాము. ఏ రకంగానైతే తెలంగాణలో కుల గణన జరిగిందో అదే విధంగా యావత్ దేశంలో కుల గణన చేయాలి అనేటటువంటి సంకల్పంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. हिंदुस्तान के दलितों को, आदिवासियों को, पिछड़ों को, गरीब जनरल कास्ट के लोगों को, माइनॉरिटीज को पता लगना चाहिए उनकी कितनी शक्ति है, उनकी कितनी आबादी है और उनकी कितनी भागीदारी मिल रही है. దళితులు కానివ్వండి, గిరిజనులు కానివ్వండి, ఆదివాసీలు కానివ్వండి, మైనారిటీలు కానివ్వండి, సామాన్యులు కానివ్వండి, వీళ్ళందరూ దేశంలో ఎంత శాతం ఉన్నారు అనేటటువంటి విషయం వారికి తెలియాలి. వాళ్ళ శక్తి ఏమిటో ఈ దేశంలో వాళ్ళకి తెలియాలి. और जाति जनगणना के बाद क्रांतिकारी राजनीति शुरू होगी. हिंदुस्तान की राजनीति हमेशा के लिए बदल जाएगी क्योंकि एक गहरा सच हम सबके सामने दिखने लगेगा. స్నేహితులారా, కాబట్టి ఈ రకమైనటువంటిది జరిగినప్పుడు దేశంలో నిజమైనటువంటి రాజకీయం ప్రారంభమవుతుంది. ఒక ఉజ్వలమైనటువంటి రాజకీయ చైతన్యం వస్తుంది. ఆ రాజకీయ చైతన్యం రావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే మేము ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. 2-3% लोग हिंदुस्तान को चलाते हैं. सारी की सारी संस्थाएं उनके हाथ में हैं, सारी की सारी कंपनियां उनके हाथ में हैं, सरकार उनके हाथ में है. जाति जनगणना से पता लग जाएगा इसकी सच्चाई, सारे हिंदुस्तान को पता लग जाएगी. కేవలం 2% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే సంపద మొత్తం ఉంది. వాళ్ళే ఈ రోజు దేశాన్ని శాసిస్తున్నారు. ఎప్పుడైతే మనం జనగణన, కులగణన చేస్తామో అప్పుడు నిజమైనటువంటి స్టాటిస్టిక్స్, నిజమైనటువంటి నిష్పత్తి బయటికి రావడం జరుగుతుంది. అప్పుడు మన శాతం ఎంత, మన వాటా ఎంత అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది.